యండమూడి వశిష్ఠ ఫంక్షన్ హాల్ ఏసీ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా 11 చోట్ల అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించిన డీసీసీ అధికార ప్రతినిధి జట్టి గురునాథరావు. డీజిల్ గ్యాస్ ధరల పెంపును ఖండిస్తూ జంగారెడ్డిగూడెం ఆందోళన చేసిన సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు. పలు చోట్ల అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. రామచంద్రాపురంలో అన్నదానాన్ని ప్రారంభించిన సొసైటీ మాజీ అధ్యక్షులు పరిమి సత్యనారాయణ. జంగారెడ్డిగూడెంలోని పసిరి వ్యాపారి రేవంత్ సిద్ధు ఇంటిలో పూసిన బ్రహ్మకమలాలు, పూజలు చేసిన స్థానికులు. జంగారెడ్డిగూడెంలోని 14 నెలలుగా మంచంపై అనారోగ్యంతో జీవనం సాగిస్తున్న అమలవరపు ప్రసాద్కు విరాళాలు వెల్లువ. సిటీ న్యూస్ బులెటిన్కు విశేష స్పందన. వినాయక చవితి ఉత్సవాలు పురస్కరించుని జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలోను రూరల్ గ్రామాల్లో ఆదివారం భారీ అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండలంలోని చలవారిగూడెం గ్రామంలో మాజీ ఎంపీటీసీ సత్రం లక్ష్మణరావు తదితరుల ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. డీసీసీ అధికార ప్రతినిధి జట్టి గురునాథరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సిహెచ్ఆర్ సత్యనారాయణ, కొండాపతుల రామకృష్ణ, ఆదివేర వెంకట్రావు, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు, చిన్నారులు అన్నదాన కార్యక్రమంలో విశేష సంఖ్యలో పాల్గొని వినాయకునికి దర్శించుకున్నారు. అదేవిధంగా లారీ ఓనర్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా భారీ అన్న సమారాధన నిర్వహించారు. లారీ యూనియన్ నాయకులు జట్టి గురునాథరావు, అట్లూరు సురేష్ తదితరులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షులు పెనుమర్తి రామ్ కుమార్, టీడీపీ పట్టణ జనరల్ కార్యదర్శి మధ్యపట్టి నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు రాజాన సత్యనారాయణ, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చిట్రోజు తాతాజీ, కోటగిరి నవీన్, కాళహస్తి నిరంజన్ రావు, లారీ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక స్వామి విగ్రహానికి నాయకులు, కార్యకర్తలు, సభ్యులు విశేష పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా జంగారెడ్డిగూడెంలోని రామచంద్రపురం నందు ఆదివారం భారీ అన్నదానం చేశారు. సొసైటీ మాజీ అధ్యక్షులు పరిమి సత్యనారాయణ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొండ్రెడ్డి సురేష్, మీనా శ్రీను, ధర్మయ్య, పాకనాటి శ్రీను, మాణికల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. స్థానికులతో కలిసి పరిమి సత్యనారాయణ సహపంక్తి భోజనాలు చేశారు. అదేవిధంగా జంగారెడ్డిలోని కాకర్ల కాంప్లెక్స్ నందు విఘ్నేశ్వరునికి పంచామృత అభిషేకం చేశారు. ఆచార్య బాలాజీ పంతులు పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులతో పాటు ప్రతిభ, సాయి కృషి, బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరానికి ఒకసారి పూసే పుష్పాలలో బ్రహ్మకమలం ఒకటి. ఒక్కో సంవత్సరం ఒక్కో నెలలో పూస్తుంది. మహారాష్ట్ర శాంగిల్ జిల్లా ధవళేశ్వరం గ్రామం నుంచి పసిరి వ్యాపారం చేసేందుకు జంగారెడ్డిగూడెం వచ్చి నివాసం ఉంటున్న కె రేవంత్ సిద్ధు ఇంటిలో బ్రహ్మకమలం శనివారం రాత్రి పూసింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు బ్రహ్మకమలం పుష్పాలకు పూజలు చేశారు. సహజంగా కాండం నుంచి పూలు వస్తాయి, బ్రహ్మకమలానికి మాత్రం ఆకు నుంచి పువ్వులు పూయడం విశేషం. రాత్రి 9 గంటలకు పూసిన బ్రహ్మకమలం 1 గంట వరకు తెల్లవర్ణంతో కనువిందు చేసింది. వినాయక చవితికి మన రాష్ట్రంలో వినాయక విగ్రహాన్ని ఉంచి పూజలు చేస్తాం. కానీ మహారాష్ట్రలో మాత్రం వినాయక స్వామి జన్మకు మూల కారణమైన పార్వతీ గౌరమ్మల విగ్రహాలను ఇంట్లో పెట్టి పూజలు చేస్తారు. బంగారపు ఆభరణాలతో ఆ విగ్రహాలను అలంకరించి పూజలు చేస్తారు. ఇలా చేస్తే చవితి 3వ రోజున పార్వతీ గౌరమ్మ అమ్మవార్లు ఇంటిలో 2 రోజుల పాటు ఉండి వెళ్తారని మహారాష్ట్రలో విశ్వాసం. రేవంత్ సిద్ధు కుటుంబీకులు పార్వతీ గౌరమ్మలకు విగ్రహాలను తయారు చేసి కొత్త సాంప్రదాయాన్ని తెరలేపారు. చవితి రోజుల్లో పరమశివునికి, బ్రహ్మకు ఇష్టమైన బ్రహ్మకమల పుష్పం ఆయన నివాసంలో పూయడంతో సిటీ న్యూస్తో ఆనందం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెంలోని శ్రీరామ్ నగర్ నందు ఏర్పాటు చేసిన వినాయక స్వామి విగ్రహం వద్ద శనివారం రాత్రి ప్రత్యేక పూజలు చేశారు.
మాజీ వార్డు సభ్యులు పేరుచెల నారాయణరాజు శ్రీరామ్ నగర్లో వినాయక స్వామి ఆలయాన్ని నిర్మించిన నాటి నుంచి ఆ ప్రాంతంలో చవితి వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు. గిడుతురి రాము ఇమ్మంది రామదుర్గారావు దంపతులు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జోగి అప్పారావు, అల్లాబక్షు, గట్టబు రామదుర్గారావు, వందనపు రాయుడు, ఆనంద్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంతరించిపోతున్న తోలుబొమ్మలాట ప్రదర్శన నిర్వహించారు. రామాయణ గాథను కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. ఈ సందర్భంగా కమిటీ ప్రధాన నిర్వాహకులు గిడుతురి శ్రీనివాస్ సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ శ్రీరామనగర్ కాలనీలో గత 10 సంవత్సరాలుగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను ఈ 2 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఈ కార్యక్రమం జరిపిస్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి మా కుర్రాళ్ళందరూ, మా కమిటీ వాళ్ళందరూ కలిపి వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు నా ఆధ్వర్యంలో వీళ్ళందరినీ కూడా తీసుకొని నేను 2 సంవత్సరాలు బట్టి నేను స్టార్ట్ చేస్తున్నాను. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ తోలుబొమ్మలాట అనే సరదాగా ఉంటుందని చెప్పేసి అందరికీ అనుకూలంగా ఉంటుందని తోలుబొమ్మలాట పెట్టించాను. ఇది పురాతన కాలమైంది తోలుబొమ్మలాట. జంగారెడ్డిలోని గణేష్ అపార్ట్మెంట్ నందు నిర్వహించే వినాయక చవితి మహోత్సవాలకు ప్రత్యేకత ఉంటుంది. గణేష్ అపార్ట్మెంట్స్ నందు 27 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఏటా మహోత్సవాల్లో ప్రత్యేకతను చాటుకుంటారు. ఈ ఏడాది ఉత్సవాల్లో పాల్గొనే వారికి, గణపతి దర్శనానికి వచ్చే వారికి 6 రకాల అల్పాహార విందును ఏర్పాటు చేశారు. అందరూ కలిసిమెలిసి వినాయక చవితి ఉత్సవాలను కన్నుల పండుగగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా వినాయకుడిని గులాబీ పూలతో పూజలు చేశారు. జంగారెడ్డి మాజీ సర్పంచ్ మండవల్లి విజయసారథి ఆదివారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ఆటపాటలతో మునిగిపోయారు. గణేష్ అపార్ట్మెంట్ నందు జరిగే ఉత్సవాల గురించి కాసర వెంకటరెడ్డి సిటీ న్యూస్తో అభిప్రాయం పంచుకున్నారు. 27 కుటుంబాల వారు నివసిస్తూ అన్యోన్యంగా స్నేహ సౌభాగ్యాల్ని వారు పాటిస్తూ భారతీయ సాంప్రదాయ అలవాట్లను, సంస్కృతిని కొనసాగిస్తూ గణేష్ ఉత్సవాల సందర్భంగా ఇప్పటికే 5 సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఉన్నటువంటి గృహిణులు, గృహ యజమానులు, పిల్లలు అందరూ కూడా అత్యంత ఉత్సాహంతో ఈ వేడుకను జరుపుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఈ కార్యక్రమం వల్ల వీరందరూ కూడా ఎంతో అన్యోన్యంగాను స్నేహభావంతో కొనసాగుతూ ఇటువంటి సాంప్రదాయాన్ని మరిన్ని చోట్ల నెలకొల్పే విధంగా వీరు స్ఫూర్తిని కలిగిస్తూ ఉన్నారు. ఈ విఘ్నేశ్వరుడు వీరందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఉన్నాం. డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ జంగారెడ్డిగూడెంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళన నిర్వహించారు. బాబు జగజ్జీవన్ రావు విగ్రహం వద్ద ఉన్న సిపిఎం పార్టీ కార్యాలయం సెంటర్ నందు ధర్నా చేశారు. ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చల్లారి మాణిక్యాలరావు, డివిజన్ కార్యదర్శి బేతాళ శ్రీను, పోలవరం డివిజన్ కార్యదర్శి అందంగుల ఫ్రాన్సిస్, జీవరత్నం, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. పెంచిన ధరలను వెనువెంటనే తగ్గించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈరోజు అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచుతూ ఉన్నది. ఆర్టీసీ ఇది డీజిల్, పెట్రోల్ పెరగడం వల్ల ఈరోజు పెంచడం జరుగుతుంది. అలాగే ఆర్డినరీ బస్సుకి 10,000కి 6 పైసలు కిలోమీటరు, ఎక్స్ప్రెస్కి 10 పైసలు, సూపర్ లగ్జరీకి 14 పైసలు పెంచుతూ ఉన్నారు. ఈ రేట్లు పెంచడం కన్నా 22% ఆర్టీసీ పన్నులు వసూలు చేస్తున్నారు. అలాగే ట్రైన్లు గీట్లకి తగ్గించినట్టుగానే ఈ ప్రైవేట్ వాటి మీద బాగా ఎక్కువగా పన్నులు వేస్తున్నారు, 22%. దాన్ని శాతం తగ్గించడం వల్ల ఈ ఆర్టీసీ నాశనం తగ్గించుకోవచ్చు. డీజిల్ పెరిగినందువల్ల రేట్లు పెంచక్కర్లేదు. దీన్ని పెంచడం వల్ల నిత్యావసర సరుకులు మొత్తం అన్నీ పెరుగుతాయి. కాబట్టి దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో మేము పెట్రోల్ రేటు పెంచాం, డీజిల్ రేటు పెంచాం, ఆర్టీసీ ఛార్జీలు పెంచాం, కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి ఈ రోజున మొత్తం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరించి ప్రజలందరిపైన నెత్తిన బండ పెడతా ఉన్నారు. ఈ రోజున గ్యాస్ బండ రేటు పెంచారు. ప్రతి ఒక్క సామాన్యుడికి మొయ్యలేని భారం మోపుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ రాత్రి నుంచి మన ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ ఉన్నారు. కిలోమీటర్కి 10 పైసలు పెంచుతూ ఉన్నారు. 10 కిలోమీటర్ రూపాయి పెరుగుతూ ఉంది. 20 కిలోమీటర్లకి
ఈ ₹2 పెరుగుతూ ఉంది. ఈ రోజున సామాన్యులపైన విపరీతమైన భారం పడుతూ ఉంది. ఇది చాలా దుర్మార్గం. కాంగ్రెస్ పార్టీ ఇదే వైఖరి అవలంబిస్తే రాబోయే 2014 ఎన్నికల్లోని అడ్రస్ లేకుండా పోతుందని మన సిపిఎం పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ఇమ్మీడియట్గా ఈ యొక్క పెంచిన ఛార్జీలను ఉపసంహరించగలని సిపిఎం పార్టీ తరఫున మరీ హెచ్చరిక చేస్తా ఉన్నాం. తగ్గించాలి పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే, తగ్గించాలి పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే, రద్దు చేయాలి పెంచిన పెట్రోల్ రేట్లు వెంటనే, పెంచిన పెట్రోల్ రేట్లు వెంటనే, తగ్గించాలి ఆర్టీసీ ఛార్జీలు వెంటనే, తగ్గించాలి ఆర్టీసీ ఛార్జీలు వెంటనే. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిలోని తాండ్రబాబారాయుడు సెంటర్ నందు ఏర్పాటు చేసిన వినాయక స్వామి విగ్రహం వద్ద చవితి వేడుకలు వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభినవ కూచిపూడి నాట్య అకాడమీ నిర్వాహకురాలు ఎస్ రూపాదేవి శిష్య బృందం భరతనాట్యం, కథాకళి, జానపద నృత్యాలు చేసి చూపరులను ఆకట్టుకున్నారు. అదేవిధంగా ఆదివారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని డీసీసీ అధికార ప్రతినిధి జట్టి గురునాథరావు ప్రారంభించారు. మగవారి క్యూను గురునాథరావుతో పాటు జంగారెడ్డిగూడెం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిహెచ్ఆర్ సత్యనారాయణ, ఆదివేర వెంకట్రావు, వీర్రాజు, కొండపతల రామకృష్ణ, చిటికల అచ్చిరాజు, గాలి నూకరాజు తదితరులు ప్రారంభిస్తే మహిళా క్యూ లైన్ను టీడీపీ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు పెనుమతి రామ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు రాజాన సత్యనారాయణ, బీసీ రాష్ట్ర కార్యదర్శి చిట్రోజు తాతాజీ, పట్టణ జనరల్ కార్యదర్శి మధ్యపట్టి నాగేశ్వరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెలమపేటలోని తాండ్రబాబారాయుడు యూత్ సభ్యులు, వెలమ సంఘం పెద్దలు నిర్వహిస్తున్న చవితి ఉత్సవాలను డీసీసీ అధికార ప్రతినిధి జట్టి గురునాథరావు కొనియాడారు. మరి సుమారు 3000 మందికి మరి స్థానిక పెద్దల ఆధ్వర్యంలో మరి పార్టీ రహితంగా అన్ని పార్టీల వరకు కలిపి మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఇది చాలా మంచి కార్యక్రమం అని చెప్పేసి మరి నిర్వాహకులందరికీ అభినందిస్తూ మరి ఈ సంవత్సరం 11వ సంవత్సరం 10వ సంవత్సరం పూర్తయి 11లో గడిపెడుతుంది. మరి ఏటా మరి సెంటర్లో ఈ స్థానిక పెద్దల ఆధ్వర్యంలో ఇంకా ముందు ఇంకా మరిన్ని మంచిగా ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తుంది. తాండ్రబాబారాయుడు యూత్, వెలమ యూత్ మరి అంత ఆధ్వర్యంలో జరుగుతుంది. కార్యక్రమం మొదలెట్టడం జరిగిందండి. మాకు సహకరించిన కుల పెద్దలు, గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులు, పోలీసు వారికి కూడా మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జంగారెడ్డి మాజీ సర్పంచ్ మండవల్లి విజయసారథి, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడవరపు జంగారెడ్డి మాజీ సర్పంచ్ మండవల్లి విజయసారథి, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడవరపు విద్యాసాగర్ అందరితో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఉత్సవాల నిర్వహణపై కితాబునిచ్చారు. జంగారెడ్డిగూడెం మండలంలోని గుర్రాయిగూడెం గ్రామంలో వినాయక చవితి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన లడ్డూ వేలంపాట్లో ₹5,200కు దల్లి ఎల్లారెడ్డి, రామలక్ష్మి దంపతులు పాడారు. జంగారెడ్డిలోని డీఎస్పీ కార్యాలయంలో వీధిలో గణేష్ మండపం వద్ద వినాయక చవితి ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ తుపాకల రామకృష్ణారావు ప్రత్యేక పూజలు చేశారు. భారీ స్థాయిలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కటారి సీతారాంబాబు, చిందోజు మురళి, జయవరపు రాంబాబు, పాలా భీమరాజు, డీఎస్పీ కార్యాలయ సిబ్బంది ఈశ్వర్, బాచి, శ్రీను, ఇబ్రహీం, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రమాదవశాత్తు 2 కాళ్లు తొలగించబడిన జంగారెడ్డిలోని ఉప్పలమెట్ట నివాసి ముంగా బుల్లేకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో 3 చక్రాల రిక్షాను ఉచితంగా అందజేశారు. మాజీ పంచాయతీ వార్డు సభ్యులు కర్రా శ్రీధర్, కర్రా భాస్కర్ రావు, వాసా రామకృష్ణారావు సంయుక్తంగా బుల్లేకి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సేవా సంఘం నిర్వాహకులు ఇంటి బాబురావు, సింగవరపు మనోజ్ కుమార్, వెంపల రాజు, పల్లా రాకేష్, ముగుబైన కృష్ణ, రిటైర్డ్ ఏఎస్ఐ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిలోని కొత్తపేట నందు వినాయక స్వామి ఆలయం వద్ద చవితి సందర్భంగా ఆదివారం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీసీసీ అధికార ప్రతినిధి జట్టి గురునాథరావు ప్రారంభించారు. వినాయక స్వామి ఆలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం ఉర్దూ పాఠశాల సమీపంలో మాజీ వార్డు సభ్యులు అడబాల రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన చవితి వేడుకల్లో భాగంగా అన్నదానాన్ని గురునాథరావు ప్రారంభించారు. అదేవిధంగా కాకర్ల కాంప్లెక్స్ నందు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో జట్టి గురునాథరావు పాల్గొన్నారు. టీడీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాసేపు చలోక్తులు విసురుకున్నారు. 12 అడుగుల వినాయక స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ నాయకులు సిహెచ్ఆర్ సత్యనారాయణ, వీర్రాజు, ఆదివేర వెంకట్రావు, కొండబత్తుల రామకృష్ణ, అట్లూరి సురేష్, రాజాన సత్యనారాయణ, పెనుమర్తి రామ్ కుమార్, జుజ్నూరి శ్రీనివాసరెడ్డి, మద్దిపాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా అయ్యన్న కాలనీలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. లలిత సహస్రనామ పారాయణాన్ని మహిళలు ఆలపించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు గురునాథరావుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బొట్టాయిగూడెం రోడ్లోని జాతిపిత మహాత్మాగాంధీ సెంటర్ నందు జేజీఆర్ నగర్లో చిన్నారులు ఏర్పాటు చేసిన వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు. స్థానికులతో కాసేపు ముచ్చరించిన గురునాథరావు చిన్నారులకు పలు సూచనలు ఇచ్చారు. చవితి వేడుకలకు నగదు సహాయం అందజేశారు. అనంతరం మసీదు వెనకాల మాజీ వార్డు సభ్యులు పాములపర్తి శ్యామల ఇంటి ఎదురుగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి గురునాథరావు ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని 10 సంవత్సరాల లోపు వయసు కలిగిన చిన్నారులు ఏర్పాటు చేసిన వినాయకునికి పూజలు చేశారు. చిన్నారుల కృషిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో పాములపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పాత బస్టాండ్లోని వంగవారి వీధిలో ఏర్పాటు చేసిన వినాయక చవితి వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు చేశారు. ఏళ్ల నారాయణరావు, నాగరాజు తదితరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని జట్టి గురునాథరావు ప్రారంభించారు. మహిళలు, మగవారు, చిన్నారులు కలిసిమెలిసి అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా ఎస్సీపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు ముప్పిడి వీరాంజనేయులు తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కాసేపు స్థానికులతో మాట్లాడారు. సాంప్రదాయ పద్ధతిలో చవితి వేడుకలు నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను ఆయన కొనియాడారు. జంగారెడ్డిలోని పేరంపేట రోడ్డు నందు శివాలయం వద్ద చవితి వేడుకలు అంబరాన్నంటాయి. ఆ ప్రాంతవాసులు 5 రోజుల పాటు చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి సోదరభావంతో వేడుకల్లో పాల్గొన్నారు. సహపంక్తి భోజనాలు చేశారు. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని జంగారెడ్డి మండలంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. మండలంలోని పేరంపేట గ్రామంలో ట్రాక్టర్పై వినాయక విగ్రహాన్ని ఉంచి భారీ ప్రదర్శన నిర్వహించారు. భారీ స్థాయిలో బాణాసంచా కాల్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాట కార్యక్రమం చూపరులను ఆకట్టుకుంది. అదేవిధంగా వెంకటరామానుజపురం గ్రామంలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా భారీ ఊరేగింపు నిర్వహించారు. యువకులు, పెద్దలు, గ్రామస్తులు చవితి వేడుకల్లో పాల్గొన్నారు. పద్నాలుగు నెలలుగా మంచంపైనే జీవనం సాగిస్తున్న అమలావరపు సత్యకృష్ణ ప్రసాద్ పై సిటీ న్యూస్ ప్రసారం చేసిన బులెటిన్ కు దాతల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఆ ఇంటి ప్రాంతంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయక యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన సభ్యుల డైరీని ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీలింగ్ వర్క్ ఋషి అనే యువకుడు
వివిధ దుకాణాలు, నిర్వాహకులు, స్నేహితులు, బంధువుల నుంచి సేకరించిన 15,000 రూపాయలను ప్రసాద్కు అందజేశారు. దీంతో పలువురు దాతలు అక్కడికక్కడే స్పందించి నగదు సహాయం చేశారు. మరికొందరు పచారీ సరుకులను విరాళంగా ప్రకటించారు. నగదు లేక వైద్యానికి దూరమైన ప్రసాద్ పరిస్థితిని గురించి సిటీ న్యూస్ ప్రసారం చేసిన కథనంపై వినాయక్ యూత్ సభ్యులు కొనియాడారు. సిటీ కేబుల్ ఎండీ పాలపతి శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయంలో మాకు సహకరించిన సిటీ కేబుల్ ఎండీ గారు పాలపతి శ్రీను గారికి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాం. అదేవిధంగా సిటీ కేబుల్ వెంకటరత్న గారు కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పటిదాకా సహాయం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మా ఆర్కెస్ట్రా వారి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ సందర్భంగా అధిక మొత్తంలో విరాళాలు సేకరించిన ఋషి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. నేను ఉదయం లేవగానే సిటీ న్యూస్ చూశాను. నాకు తను చూడగానే చాలా ఇది అనిపించింది. నేను మధ్యాహ్నం నుంచి కలెక్ట్ చేయడం మొదలెట్టాను. అలాగే మా హై స్కూల్ తరఫున మిలీనియం సేవా ట్రస్ట్ తరఫున కూడా తనకు ఆర్థిక సహాయం అందించేటట్టు నేను చూస్తాను. మాకు 99,2000 బ్యాచ్ ఉంది. దాని తరఫున కూడా నేను కలెక్ట్ చేసేస్తాను. ఈ ఒక్కరోజు నాకు కలెక్ట్ చేసిన అమౌంట్ అది. ఇంకా అలాగే ఈ వారం కానీ నెలలో కానీ ఎంత కలెక్ట్ అయితే అంత నేను ఇస్తానని హామీ ఇస్తాను.